ఆల్ ది బెస్ట్. ఆశీర్వదించండి. ముందు అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అదే చేస్తాను అంకుల్. గాడ్ బ్లెస్ యూ. ఎక్కడికి వెళ్ళాలమ్మా? గౌతమ్ ఆఫీస్కి వెళ్ళాలి అంకుల్. కావాలంటే నేను డ్రాప్ చేస్తాను. Sure. రామ్మా. గౌతమ్ రాలేదే అంకుల్? వాడెలా వస్తాడమ్మా? వీళ్ళతో గొడవ పడ్డాడు కదా, రాడు. ఎందుకు అంకుల్ గౌతమ్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నాడు? దానికి కారణం నేనేనమ్మా. వాళ్ళమ్మ చిన్నప్పుడే వదిలేసి విడిపోయింది. అప్పటి నుంచి గౌతమ్కి ఆడవాళ్ళంటే పడదు. వాడు మనసు మార్చుకోవాలని ఇంకో పెళ్లి చేసుకున్నాను. అది వాడికి నచ్చలేదు. రా గౌతమ్, బ్యాగ్ ఇలా ఇవ్వు నాన్న. నాకు అమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఒక్కసారి పడితే బుద్ధి రాదా? గౌతమ్ నన్ను ద్వేషించడం మొదలు పెట్టాడు. నాకు గౌతమ్. నచ్చలేదు, పో. గౌతమ్, నా మాట విను బాబు. నాతో నేను చెప్పే మాట మాట్లాడకు. విను. గౌతమ్. గౌతమ్, ఇదిగో బాబు, నాకొద్దు. నా వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు. అది కాదు. నేను వెళ్ళిపోతాను. అయినా గౌతమ్ నన్ను క్షమించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నిస్తున్నాను. వాడు నాతో మాట్లాడటం లేదమ్మా. అయినా బై గాడ్స్ గ్రేస్ వాడికి మంచి ఫ్రెండ్స్ అమరారు. వాళ్ళతో మాట్లాడుతూ నవ్వుతూ హాయిగా ఉన్నాడు. అది చూసి నేను సంతోషించాను. కానీ ఇప్పుడు వాడితోనూ గొడవ పడ్డాడు. హాయ్ గౌతమ్. హాయ్. పెళ్ళికి వెళ్ళాను, మీరు రాలేదు. నేనెందుకు రావాలి అక్కడికి? మీ మధ్య గొడవ ఏంటో అడగడానికి రాలేదు. బట్ క్లోజ్ ఫ్రెండ్స్ వెడ్డింగ్కి వచ్చుంటే బాగుండేది. ఆ పెళ్లి వల్లేగా ఇదంతా.